బస్సులోనే అందశ్రీ ఉంటాడు. ఆయన ఇక్కడే సంవత్సరాల నుంచి ఆయన నివాసం ఉండేది. ఆయన చాలా చిన్న ఇంట్లో చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. సొంత కారు కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులోనే ఆటోలోనే వెళ్తూ ఉంటాడు. అందశ్రీ ఇల్లు ఇది. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇదే నివాసంలో ఉంటున్నాడు. ఈరోజు కూడా ఇక్కడ నుండే ఉదయం 6 గంటలకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మనం ఏదైతే పేద కుటుంబానికి సంబంధించిన నివాసం ఎలా ఉంటుందో అలాంటి జీవితమే ఇక్కడ అందశ్రీ గడిపేవాడు. ఈ 2 రూములు ఉన్నాయి. ఈరోజు ఇదే ఇంట్లో నుంచి అందశ్రీ అని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని కూడా అందించింది. ఆ డబ్బులతోనే గట్కేసర్లోని ఎన్ఎఫ్సి దగ్గర ఒక స్థలంలో నివాసం కూడా నిర్మించుకుంటున్నాడు. ఆ నివాసంలోనే మరికొద్ది రోజుల్లోనే పూర్తయితే అక్కడికి షిఫ్ట్ అయ్యి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉందామని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఉదయం అకాల మరణం చెందడంతో ఇక్కడ బస్తీ వాసులు కూడా ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. మాతో సరదాగా రోజు ఇక్కడే కూర్చొని మాట్లాడేవారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇంటి పక్కనే ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విషయం తెలుసుకొని ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. అయితే ఇక్కడ నివాసం దగ్గర చాలా చిన్న ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం ఆ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్కి ప్రస్తుతం పార్థివ దేహాన్ని తరలించడం జరిగింది అందశ్రీది. ఆ గ్రౌండ్లో లాలాపేట గ్రౌండ్లోనే ఏర్పాట్లు చేశారు. చాలా మంది అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి గ్రౌండ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆయనకు సంబంధించిన పార్థివ దేహాన్ని ఈరోజు సాయంత్రం వరకు ఉంచి గట్కేసర్లోని ఎన్ఎఫ్సి వద్దకు సాయంత్రం తరలిస్తారు. రేపు ఉదయం తర్వాత ఎన్ఎఫ్సి దగ్గర ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియకి సంబంధించిన అంత్యక్రియలు కూడా అధికారిక లాంఛనాలతో జరిపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అదేవిధంగా తహసీల్దార్ రెవెన్యూ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఒక మంచి కవిని రచయితని కోల్పోయింది. ఆయన గత ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇవ్వలేదు. అంటే ఆయన పాడిన పాట రాసిన పాటకి ఏదైతే తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన పాటని గుర్తించి తెలంగాణ పాటగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం స్కూళ్ళల్లో కూడా ప్రతిరోజు ఉదయం జయ జయ హే తెలంగాణకు సంబంధించిన పాటని పాడిన తర్వాతే స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. చాలా ఆనందంగా ఉన్న సమయంలో హఠాత్తుగా అందశ్రీ చనిపోవడం విషాదం నింపిందని చెప్తున్నారు. లాలాపేటలో చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ప్రభుత్వ స్కూల్లో చదువుకునేవారు. స్కూల్కి సంబంధించి మొత్తం లాలాపేటతో చాలా సంబంధాలు అందశ్రీకి ఉండేవి. చిన్నప్పటి నుంచి ఆయన పిల్లలతో పాటు పెరిగిన స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. లాలాపేటకు సంబంధించిన బస్సీవాసులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉండేది మీకు అందశ్రీతో గారి అనుబంధంగానే? అందశ్రీ గారు సామాన్య జీవితం గడుపుతూ అద్భుతమైన సాహిత్యాన్ని సాధించి అద్భుతమైన గేయాలను గీస్తూ రాస్తూ పాడుతూ అందరినీ సంతోషపెడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయంతో తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ కోసం అద్భుతమైనటువంటి తన సాహిత్యాన్ని వెదజల్లి తెలంగాణ పేరు ప్రతిష్టలు తెచ్చిన మహాకవిగా ప్రఖ్యాతి పొందినటువంటి మహానుభావుడు. ఆయన సామాన్యంగా ఎవరితో చాలా శాంత స్వభావుడు. ఎవరితో కొట్లాడినట్టు కానీ, ఆవేశపడినట్టు కానీ, కోప్పడినట్టు కానీ ఎప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ తన సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు తన సాహిత్య ధోరణిలోనే ఉండేవాడు. తన జీవితంలో మొత్తం ఇంట్లో ఉన్న, ఎక్కడ ఉన్న, కుటుంబంలో ఉన్న ఆయన ఎప్పుడు 24 గంటలు సాహిత్య విలీనమైపోయి ఉండి సాహిత్యాన్ని చేస్తూ సాహిత్య అద్భుతంలో సేవ చేసుకున్నటువంటి మహానుభావుడు అందశ్రీ గారు. ఇక్కడే పుట్టి 30 సంవత్సరాలు ఉండగా మా ఇంటి పక్కనే ఉన్నాడు ఆయన. ఆ మిత్రుడు చాలా ప్రాణంగా చూసుకునేవాడు. ఆ కుటుంబంతో చాలా బాగా సన్నిహితంగా ఉండేవాడిని. అద్భుతంగా చూసినటువంటి ఆ మహానుభావుడు ఇవాళ దూరినందుకు బాధపడుతున్నాం దుఃఖంతో. మళ్ళీ కనరాడు అన్నట్టు గొప్ప కవి, తెలంగాణ సాహిత్య చరిత్రలోనే అద్వితీయమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని వెదజల్లినటువంటి గొప్ప కవి అందశ్రీ తప్పితే వేరే కనరాడు అని తెలియజేస్తున్నాను. అందశ్రీ మాకు మార్నింగ్ ఇంతకుముందు పొద్దుగాల సడన్గా అకాల మరణం చెందిందంటే బాధపడ్డాం. మన ఆయనతోటి మాకు చాలా అనుబంధం ఉంది. ఎట్లా అంటే మేము పొద్దుగాల పూట గ్రౌండ్లో కలిస్తే వాకింగ్ చేస్తుండే, కూర్చున్నప్పుడు డిస్కషన్ చేస్తుండే, ఇట్లా చేస్తున్నా తమ్మి ఇట్లా చేస్తున్నా అని. ఒక్కోసారి నాతో కూడా రాపిస్తుండే ఆయన, జర రాయి ఇది చేసినా గది చేసినా అని చెప్తుండే. ఆ సందర్భం ఆయనతో మనకు చొరవ ఉంది. ఆ విధంగా ఆయన మాకు రెగ్యులర్గా ఈయన ఎక్కుతుండే, రోజు దిగుతుండే పోతుండే, మేము చూస్తుండే కలుస్తుండే కూడా. ఈ మధ్యనే అన్నని ఒక్కసారి పలకరిస్తే మళ్ళీ కూడా అలా వారం కూడా పలకరిస్తే అన్న ఇంకెన్ని రోజులు ఉంటాయి పాత ఇంట్లో అడిగితే లేలే తమ్మి ఇల్లు తీసుకున్నా ఎన్ఎఫ్సి నగర్లో గట్కేసర్లో కడుతున్నా, తొందరగా స్టార్ట్ అయింది,
తొందరగా నా ఇంట్లోకి పోయేది, మేము అందరం పిలుస్తా అన్నట్టు ఒక మాట అయితే మాతో అన్నాడు. ఆ రోజు ఈయన వాళ్ళ భార్య కూడా కలిసింది. అదే లాస్ట్ ఇక చివరి మాట. అదే ఆయన చనిపోయినందుకు తెలంగాణ, ఇప్పుడు మనకు తెలంగాణ గీతం ఆయన పేరు మీద ఉంది కాబట్టి మొత్తం యావత్ తెలంగాణ ప్రపంచం అంతా కూడా ఈరోజు దిగ్భ్రాంతి చెందుతుంది. అదేవిధంగా ఈ పాటను జాతీయ గీతంగా పెట్టినందుకు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని ఆయన మీద బాగా ప్రేమతోటి అన్ని ఆయనకు వరాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా సెలవు ప్రకటిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.